ఏంట్రా బాబు ఈ కర్మ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చూస్తున్న రేంజ్లో ఉంది కదా. మబ్బులు చూడండి, మబ్బులు వస్తున్నాయి. దేవుడు విన్నాడు మన మాట. నెమ్మదిగా క్లైమేట్ కూడా చల్లగా అవుతుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి 16th August, సండే. టైం 11:45 అవుతుంది. నేను ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ మనం ఈరోజు చేయబోతున్న రైడ్ మన ఈ మాన్సూన్ సీజన్లో ఫస్ట్ రైడ్ అవ్వచ్చు. చాలామందికి మాన్సూన్లో హిల్ స్టేషన్ దగ్గరికి, ఇంకా ఏమన్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి అలా వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్. అండ్ చాలామంది దానికోసం చాలా ఎదురు చూస్తుంటారు. అండ్ మన ఈ మాన్సూన్ రైడ్స్ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్తో స్టార్ట్ చేద్దాం. చిన్నదంటే చిన్నదేం కాదు. సో అది థంబ్నెయిల్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో మనం ఈరోజు వెళ్ళబోతున్న వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి శివనసముద్ర వాటర్ ఫాల్స్. అది మన వైట్ ఫీల్డ్ నుంచి అరౌండ్ 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఆ శివనసముద్ర వాటర్ ఫాల్స్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి గంగచుక్కి వాటర్ ఫాల్స్ అండ్ ఇంకోటి భరచుక్కి వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఆ 2 వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనం ఈరోజు వెళ్తున్నాం. ఆ 2 అరౌండ్ 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటాయి. సో భరచుక్కి వాటర్ ఫాల్స్ వచ్చేసి క్లోజింగ్ టైం 5 PM ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 11:45కి స్టార్ట్ అయ్యాను. నాకు ఎస్టిమేటెడ్ టైమే 3.5 hours చూపిస్తుంది. సో నేను ఇప్పుడు 12 అనుకున్నా, నేను 3:30 కల్లా రీచ్ అవుతాను. అది సో నేను ఇంకా అందుకని ఫస్ట్ డెస్టినేషన్ భరచుక్కి వాటర్ ఫాల్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ అది విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గంగచుక్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇంకా అక్కడితో మనం రైడ్ ఫినిష్ చేసుకుందాం. ఇదే నా ఫస్ట్ రైడ్ అనమాట. ఇలా ఆఫ్టర్నూన్ టైమ్స్లో సిటీలో నుంచి బయటికి వెళ్ళడం. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ప్లాన్ చేసుకున్నాను ఇప్పటిదాకా చేసిన రైడ్స్ అన్నీ. ఇప్పుడు చూడాలి అసలు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో చూడాలి. ఈరోజు మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ వచ్చింది. మనం చేసిన ఈ రైడ్స్ అన్నిట్లో ఇదే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. సో చూద్దాం ఈ రైడ్ మనకి ఏమేమి చూపిస్తుందో. ఇప్పుడు రాగిగుడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. ఒక 10 minutes నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. అలా గెంటుకుంటూ వెళ్తున్న అంత ట్రాఫిక్ ఉంది. మనం ఇప్పటికి స్టార్ట్ అయ్యి 1 hour అవుతుంది కరెక్ట్గా. అండ్ ఇప్పటికీ మనం అరౌండ్ 25 kilometers అయితే వచ్చాం. ఒక 3-4 మెట్రో స్టేషన్స్ నుంచి ఆవులు ఎక్కువ కనపడుతున్నాయి రోడ్ల మధ్యలో. ఏంట్రా బాబు ఈ కర్మ. గూగుల్ మ్యాప్స్ చూపించిన 3.5 hours ఎస్టిమేటెడ్ టైంలో 1.5 hour నాకు బెంగళూరు బయటికి వెళ్ళడానికే చూపించింది అనమాట. మనం హైవే ఎక్కే ముందు ఇదే మన లాస్ట్ మెట్రో అనుకుంటా, సిల్క్ బోర్డ్ ఇన్స్టిట్యూట్. ఫైనలీ ఇంకా సిటీ గందరగోళం నుంచి నేషనల్ హైవే అయితే ఎక్కేసాం, NH 948. ఇంకా మన జర్నీ స్మూత్గా వెళ్ళిపోద్ది. అబ్బా సాయిరామ్. జాంకీ కనబడితే తీసుకున్నా, ఉప్పు గారం వేసి. కేజీ 200 అంట. ఎవడన్నా తింటాడా? మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్, ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా. ఒక ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే వెళ్ళొచ్చేయచ్చు. ట్యాంక్ ఫుల్ 9.5 liters పట్టింది. పెట్రోల్ కొట్టించడానికి ఆపాను కదా ఇందాక. సో ఇంకా అక్కడే
టైర్ ప్రెషర్ కూడా చూసుకొని ఏమన్నా తక్కువైతే కొట్టించేద్దామని చెప్పేసి అక్కడ ఆగాను. అక్కడ చూస్తే బ్యాక్ టైర్లో చిన్న మేకు దిగింది. సో ఇంకా దానికి ఇంకా పంచర్ కూడా వేయించేశాను. నార్మల్గా ఏ రైడర్కైనా ఎర్లీ మార్నింగ్ లేచి సిటీ ట్రాఫిక్ దాటేసి అవుట్స్కట్స్కి వెళ్ళిపోదాము, అండ్ దెన్ అక్కడి నుంచి హైవే ఎక్కామంటే ప్రశాంతంగా ఉంటుంది జర్నీ అని అనుకుంటారు. అంతెందుకు, నేను కూడా అదే అనుకుంటా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోడి కూసిన తర్వాత పడుకునేవాడికి అంత తెల్లారుజామున లెగిసి బయలుదేరాలి అంటే అదో పెద్ద టాస్క్. ఇదేదో స్కూల్ అనుకుంటా, పెద్ద భవనంలా ఉందయ్యా. దయానంద్ సాగర్ యూనివర్సిటీ అంట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చూస్తున్న రేంజ్లో ఉంది కదా. చూడండి అసలు ఏమన్నా కట్టారా, మెంటల్స్. ఆ సీనరీ చూడండి అసలు, కొబ్బరి చెట్లు, కొండ, రెండు సైడ్లు కవర్ అయిపోయినాయి. అసలు ఎంత బాగుంది చూడడానికి, ముద్దు వస్తుంది. మబ్బులు చూడండి, మబ్బులు వస్తున్నాయి. దేవుడు విన్నాడు మన మాట. నెమ్మదిగా క్లైమేట్ కూడా చల్లగా అవుతుంది. నేను కూడా అలా పాటలు వింటూ అలా వెళ్ళిపోతున్నా. ఇంకా మనం కరెక్ట్గా 60 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఎస్టిమేటెడ్ టైం 1 hour 13 minutes చూపిస్తుంది. సో ఇంకొచ్చేసాం. ఆల్మోస్ట్ 3:45కి మనం రీచ్ అవుతామని చూపిస్తుంది. చూద్దాం. అంటే ఈ వాటర్ ఫాల్స్ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ సిల్క్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ దగ్గర హైవే ఎక్కుతాం కదా 948. ఆల్మోస్ట్ ఇంకొక 5-10 కిలోమీటర్స్ ఉంది వాటర్ ఫాల్స్కి అనేదాకా ఇదే హైవే. అంటే మనకి ఇంకా పెద్ద కష్టం కూడా అనిపించదు, చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. ఇదేమీ డివైడర్ లేన్ కాదు. అంటే వర్షం స్టార్ట్ అయింది, చినుకులు, వర్షం స్టార్ట్. ఇప్పుడు టైం 3:20 అవుతుంది. సో ఇంకా మనం 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం బారాచుకి వాటర్ ఫాల్స్కి. గమనించినట్లయితే స్కై మొత్తం ఫుల్ డార్క్ క్లౌడ్స్ కప్పేసింది. అక్కడంతా ఏమో ఎండగా ఉంది, ఇక్కడికి వచ్చి చేస్తేనేమో ఫుల్ మబ్బులు. అండ్ ఇందాక ఒక 10 కిలోమీటర్స్ ఇచ్చి చినుకులు కూడా పడ్డాయి. నేను మార్నింగ్ వెదర్ చూసినప్పుడు అరౌండ్ 3కి వాటర్ ఫాల్స్ దగ్గర రెయిన్ ప్రిడిక్షన్ ఉంది. పడుతుందో లేదో చూడాలి. శివన సముద్ర. మనం ఇప్పుడు ఒక రివర్కి, ఇప్పుడు రివర్ ఇలా ఉంటే మనం ఇలా వెళ్ళి బరాచుకి వాటర్ ఫాల్స్కి ఇలా వస్తామంట. సో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ బరాచుకి మనకి 5 PM క్లోజింగ్ టైం అంట. సో ఒక ½ an hour కూడా కూర్చోపోతే ఎలా అంటే, ఒకవేళ వాటర్ ఫ్లో బాగుంటే ఇంకా అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ గంగచుక్కి వాటర్ ఫాల్స్ వచ్చేసి 6 PM క్లోజ్ అంటలే. సో మనం అది నెమ్మదిగా చూసుకొని వెళ్ళొచ్చు. భలే ఉంది అసలు. అటు ఒక చిన్న డ్యామ్, ఇటు ఒక చిన్న డ్యామ్. అదిగోండి. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి వస్తాం అనుకుంటా, చూడాలి. వెల్కమ్ టు బరాచుకి ఫాల్స్. ఇక్కడైతే ఎండగానే ఉంది. చూద్దాం, వాటర్ ఫాల్స్ అయినా
హెవీగా ఉంటే హ్యాపీ హ్యాపీ, ప్రేయసి లేకుంటే హ్యాపీ, ఫ్రీగా వదిలేస్తే హ్యాపీ. బొటానికల్ భాషలో మెటల్స్ రేకులు అరాదిలం బుంబురుం బుడుడుడుడుడుడుడు. నార్మల్గా ఈ శివన సముద్ర వాటర్ ఫాల్స్కి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన బెంగళూరు నుంచి రావడానికి, అండ్ ఇంకోటి మైసూర్ నుంచి. అంటే ఎవరన్నా మైసూర్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మైసూర్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది శివన సముద్ర వాటర్ ఫాల్స్. హార్డ్లీ 1.5 hour కదా. సో మైసూర్ నుంచి వచ్చే రోడ్డు వచ్చేసి ఫుల్ ఎలాగా పొలాలు, పచ్చని పొలాలతో ఉంటుంది అనమాట మైసూర్ నుంచి వచ్చే రోడ్డు. మనం ఈరోజు వచ్చిన రోడ్డు అంతా మొత్తం కొండలు, అదే కదా. కోతి 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 చూసారా, చెట్టు ఎక్కుతుంది. రికార్డ్ అయిందో లేదో, నేను ఫాస్ట్గా వచ్చేసాను అప్పటికి. భలే ఎక్కుతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎక్కుతాడు చూడండి కొండకి, ఇలా మిడిల్లో తాడుపడి తాడు ఎక్కుతాడు చూడండి, అలా ఎక్కుతుంది. వావ్ 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 వావ్, వారే వారే వా, బాగుంది కదా. సో మనం ఇందాక ఆ రోడ్ నుంచే వచ్చింది, అలా వచ్చి ఇదంతా తిరిగిட்டு వచ్చాము ఇప్పుడు. నైస్ సీనరీ, చాలా బాగుంది చూడడానికి. ఒకసారి మీకు ఫ్లో చూపిస్తాను, రివర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందని. ఒక్క నిమిషం. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినట్టే ఇలా అయితే. చూడండి ఎంత బాగుందో లొకేషన్. కిందకి వెళ్దామా? ఎంత బాగుంది కదా అసలు లొకేషన్. ఇదే కావేరీ రివర్. ఇది ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా, ఈ రివరే 2 కింద వీడి, ఒకటి బరా చుక్కీకి, ఒకటి గంగే చుక్కీకి వాటర్ ఫాల్స్ కింద వెళ్తుంది. ఇంకా మనం వెళ్దాం. ఓ మై గాడ్, గుండె ఆగిపోయిన సంఘటన ఒకటి జరిగింది. మీకు ఇప్పుడు కావేరీ రివర్ చూపిద్దామని నది దాకా వెళ్ళాను కదా, వచ్చే దారిలో కీ పడేసా. బండి దగ్గరికి వచ్చేసి నా గ్లౌస్ అన్నీ వేసేసుకొని హెల్మెట్ పెట్టేసుకొని కీ తిప్పుదామంటే కీ కనిపించట్లా. ఏమైందిరా అని చూస్తే అసలు పాకెట్స్లో లేదు, బండి దగ్గర ఎక్కడా కింద పడలా. అసలు గుండె ఆగిపోయింది ఒకేసారి. నా దగ్గర స్పేర్ కీ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ ఏ రూట్లో అయితే బండి దిగి రివర్ దాకా వెళ్ళి షూట్ చేశానో అదే రోడ్లో అలా వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో పడిపోయి ఉంది. అమ్మా అసలు అంటే ఇంకా ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసేసాను ఆ గ్యాప్లో. ఏంటి ఇప్పుడు పోయింది, ఎలాగా నేను ఎలా వెళ్తాను, బండి ఎలాగా, అసలు ఇంతకీ వచ్చిన పనే కాలేదు కదా అది ఇదని. అసలు అయ్యో బాబోయ్ దారుణం. అమ్మా ఎలా అయితే దొరికింది.
చాలా థ్యాంక్ఫుల్ అసలు గాడ్కి. మనం ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకెప్పుడు వస్తావరా వారాషుకే? ఇది ఇక్కడ రివర్ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. ఇక్కడ అందరూ వెళ్తున్నారు. ఓహో, బోటింగ్ ఉందా? ఓకే ఓకే. శివన్న శివన్న, సముద్ర సముద్ర, శివన్న శివన్న. బైకర్స్ కావాలా? బైకర్స్ కొనా? 2 వీలర్ 10 రూపీస్. ఓయమ్మా, ఎంతమంది ఉన్నారేంట్రా? పర్లేదులే, మనం అనుకున్నంత క్రౌడ్ అయితే లేదు, వీకెండ్ అయినా కూడా. బట్ మేనేజబుల్. ఉండండి.